భగవాన్ మొదటి ప్రశ్న భగవాన్, అమ్మ భగవాన్ మా జీవితాల్లో ఎంతో అనుగ్రహం ఇచ్చారు. ఆ అనుగ్రహంతో ఆర్థికంగా చాలా ఎదిగాము. అయితే వృత్తి వ్యాపారాల్లో ఇంకా ఐశ్వర్యం పెరగాలంటే మేమేం చేయాలి? జీవితంలో ఏమి జరుగుతుందో అది హెల్త్ ప్రాబ్లంగా ఉండొచ్చు, లేదు ఆర్థిక సమస్యలుగా ఉండొచ్చు, బాంధవ్యాల సమస్యలుగా ఉండొచ్చు, లేదు పెద్ద అదృష్టంగా ఉండొచ్చు. ఏది జరిగితేనో దానికి కారణము మనం ఒక అన్కాన్షియస్ మైండ్ అంటారు, అచేతన మనసు. దాంట్లో ఉండే ఒక ప్రోగ్రామ్ అంటే యాక్చువల్గా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మనం జనరల్గా ప్రోగ్రామ్ అంటాం, కానీ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ వచ్చి మన ఒక ముందు జన్మల నుంచి వస్తున్నాయి. మనకు ముందు జన్మల్లోంచి ఎప్పుడు గర్భం ధరించారో అప్పట్లోంచి, గర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, గర్భం నుంచి కదిలినప్పుడు ఏం జరిగింది, డెలివరీ అప్పుడు ఏం జరిగింది, అలాగా 6 ఏళ్ళ వరకు జరుగుతుంది. వచ్చింది 6వ సంవత్సరం ఆ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ 6 సంవత్సరాల వరకు ఈ బుర్ర అనేది డెల్టా స్టేట్లో ఉంటుంది. డెల్టా స్టేట్ అంటే 6 టైమ్స్ కొట్టుకుంటుంది పర్ మినిట్ వచ్చేది స్లోగా. అంతవరకే రికార్డ్ అవుతుంది. వయసు 7 అయిన తర్వాత స్పీడప్ అయిపోతుంది బుర్ర. అప్పుడు స్టేట్ మారిపోతుంది, ఆల్ఫా అంటారు, తర్వాత తీటా అట్లా పోతూ ఉంటుంది. అది అప్పుడు రికార్డ్ కాదు. అంతవరకు జరిగేది ఈ ప్రోగ్రామ్దా మీ లైఫ్. మీరు ఎలాగ అవుతారు లైఫ్లో? కోటీశ్వరుడా, లేదు బికారి అవుతారా, లేదా ఐఏఎస్ ఆఫీసర్ చదువు లేదా, లేదా మీకు మంచి మ్యారేజా లేదా, ఎలాంటి బిడ్డలు కంటారో, ఏం పని చేస్తారో, మొత్తం ఫుల్ కంట్రోల్ ఉండేది అక్కడనే. మనకు వచ్చి మనమేమో చేసేది ఒక మాయ, ఒక ఫీలింగ్, అంతేకాని మన చేతిలో ఏమీ లేదు వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక రోడ్లో కారులో పోతున్నారు, మీ కారులో. అప్పుడు లెఫ్ట్ సైడ్లో సడన్గా ఒక ట్రక్ వచ్చేస్తుంది, ఒక లారీ ఫాస్ట్గా వస్తుంది. అది చూసిన వెంటనే మీరు టక్ నుంచి మీరు బ్రేక్స్ వేస్తారు, నేరుగా ఎస్కేప్ అయిపోతారు మీరు. అయితే ఇది సైంటిఫిక్గా అబ్జర్వ్ చేస్తే ఆ ట్రక్ను చూసి తర్వాత దాన్ని మీరు బ్రెయిన్ పికప్ చేసి బ్రేక్స్ వేస్తే అది వీలు కాదు, టైమే లేదు, మీరు పేలోకం వెళ్ళిపోయి ఉండాలొచ్చు మీరు. అయితే ఈ అన్కాన్షియస్ మైండ్ అనేది యాక్చువల్గా ఆ ట్రక్ అక్కడ రాక మునిపే తెలుసు, దానికి ట్రక్ వస్తుంది అని తెలుసు అన్కాన్షియస్ మైండ్కు. అది అప్లై చేసింది బ్రేక్స్. అది వచ్చి 20 lakh టైమ్స్ మోర్ పవర్ఫుల్ దెన్ కాన్షియస్ మైండ్ వచ్చేది. అంత పవర్ఫుల్ అన్కాన్షియస్ మైండ్. అదేదా బ్రేక్స్ వేసింది, మీ కాన్షియస్ మైండ్ కాదు. ఇలా ఈ మైండే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే మీకు ఎలా ఉంటుందంటే మీరే బ్రేక్ వేసినట్టుగా, మీరే సాధించినట్టుగా మీకు ఫీలింగ్ ఉంటుంది మీకు. అయితే చేసింది ఈ అన్కాన్షియస్ మైండ్. ఇదిదా మనకు ఉద్యోగాలు రప్పిస్తుంది, బిజినెస్ రప్పిస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రప్పిస్తుంది, అంతా వచ్చేది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం మార్చామంటే మన లైఫ్ మారిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఉందంటే మనం ఒక డిఎన్ఏలో ఉంది. సో ఆ డిఎన్ఏపైకి దీక్ష పోయేప్పుడు దీక్షని మనం మెసేజ్ చేయవచ్చు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మెసేజ్ చేయవచ్చు మనం. సో అది ఒక వేవ్ లాగా వస్తుంది డిఎన్ఏలో నుంచి ఆ ఎనర్జీ. దీక్షను ఒక వేవ్ లాగా పోతుంది, 2 వేవ్ క్యాన్సిల్ అయ్యి సరిపోతుంది. అది ఈ మూలంగా మనం ఆ ప్రోగ్రామ్ని మనం సరి చేయాలి. సో మనం ఈ అన్కాన్షియస్ మైండ్ ఎలాగంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. మన పాస్ట్ లైఫ్స్ నుంచి జరిగిందంతా, మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రి వాళ్ళ జీవితాలు ఎలాగ ఉండింది, వాళ్ళ పేరెంట్స్ ఇట్లాగా ఫస్ట్ వచ్చాడు చూడండి మనిషి. ఫస్ట్ వచ్చిన మగవాడు, ఫస్ట్ వచ్చిన ఆడది, యాడమ్ ఈవ్ అంటారు. అంతవరకు వెళ్తుంది. ఈ యాడమ్ నుంచి ఒకే మగవాడు, ఈవ్ వచ్చి ఒకే ఆడామ, వీళ్ళిద్దరు వచ్చి మనందరూ వచ్చాము మనం. అది సైంటిఫిక్లీ ప్రూవ్డ్. అది ఎలాగ ప్రూవ్డ్ అంటే టూ మచ్ సైన్స్. మీకు నేను కొద్దిగా చెప్తాను మీకు. ఈ డెలివరీ అయ్యేప్పుడు ప్లసెంటా అని చోటు వస్తుంది దాంతో పాటి. సో దాంట్లో సెల్ స్టడీ చేస్తారు. ఆ సెల్లో మైటోకాండ్రియా చోటు ఉంది. అది ప్రపంచంలో ఉండే ఏ ఫీమేల్గా ఉంటేనే సరే, అమెరికన్గా ఉండొచ్చు, ఇండియను, రష్యను, ఆఫ్రికన్, ఆస్ట్రేలియా ఎవరుగా ఉంటేనో ఆ మైటోకాండ్రియా ఎగ్జాక్ట్గా సేమ్గా ఉంటుంది. దానికి అర్థం ఏమంటే వాళ్ళందరూ ఒకే తల్లి గర్భంతో వచ్చారు వచ్చేది. అందరూ ఒకే తల్లి గర్భంతో వచ్చారు. ఎందుకంటే ఆ మైటోకాండ్రియా అందరిలో సేమ్, హోల్ హ్యుమానిటీ సేమ్ వచ్చేది. ఈ మైటోకాండ్రియా మానవ జాతిలో కొంచెం మెల్లిగా మారుతూ వస్తుంది. సో మనం రివర్స్ చేయవచ్చు. ఫస్ట్ ఇలాగ ఉండాలని చెప్పేసి మనం రివర్స్ చేయవచ్చు. మనం అటు చేస్తే
ఈ మనిషి అనేవాడు ఈ భూలోకంలో వచ్చి 290,000 ఇయర్స్ అవుతుంది. సో 290,000 ఇయర్స్ వచ్చారు మన ఒక ఆది మనిషి, ఆది తల్లి వచ్చి మనకు. సో అక్కడి నుంచి మొత్తం రికార్డు ఆ డిఎన్ఏలో ఉంది. సో ఇంత భారం మీరు తీసుకెళ్తున్నారు మీ తలపైకి మీరు. ఇది మీ యొక్క అన్కాన్షియస్ మైండ్, అచేతన మనసు. దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మన ప్రోగ్రామ్స్ అంటున్నాం. అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఆర్థిక సమస్యలు మాత్రం కాదు, ఏ సమస్య ఉంటైనా సరే అది మాత్రం కాదు. మనిషి ఒక న్యాచురల్ స్టేట్, ముక్తి స్టేటు. అది ఎందుకు లేదంటే దీంట్లో ఉండే ప్రోగ్రామ్స్ దాని ఆలోచన ఉంటుంది. సో మన దీక్ష మూల్యంగా మెల్లమెల్లగా ఆ ప్రోగ్రామ్స్ మనం మార్చేస్తున్నాం. సో కొన్ని ప్రోగ్రామ్స్ మారిస్తే డబ్బు వస్తుంది, కొన్ని ప్రోగ్రామ్స్ మారిస్తే హెల్త్ వస్తుంది, కొన్ని మారిస్తే బాంధవ్యాలు వస్తున్నాయి. కొన్ని ప్రోగ్రామ్స్ మార్చేసామంటే కొంచెం టఫ్, అది మార్చేసామంటే ముక్తి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అడిగింది స్పెసిఫిక్గా వచ్చి ఈ ఆర్థిక సమస్యలు ఇలా ధనం రావాలనేసి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ వల్ల మన ఒక థింకింగ్ బాగుండదు. ఆ థింకింగ్ పట్టిన మన లైఫ్లో అన్నీ జరుగుతుంది వచ్చేది. ఈ ప్రోగ్రామ్స్ మార్చి థింకింగ్ మార్చేయవచ్చు. ఇంకోటి మనం ఈ థింకింగ్ మార్చి కూడా ఆ ప్రోగ్రామ్స్ మార్చవచ్చు. ఉదాహరణకు ఒక గ్లాస్లో హాఫ్ వాటర్ పెట్టుకోండి. ఈ గ్లాస్ హాఫ్ ఎంటీ అన్నారంటే అది నెగిటివ్ థింకింగ్ వచ్చేది. అటువంటి నెగిటివ్ థింకింగ్ వచ్చి నెగిటివ్ ప్రోగ్రామ్ని యాక్టివేట్ చేసి వచ్చేది. సపోజ్ అదే వచ్చి మీరు ఈ గ్లాస్ హాఫ్ ఫుల్ అన్నారంటే అది పాజిటివ్ థింకింగ్, అది పాజిటివ్ ప్రోగ్రామ్ని యాక్టివేట్ చేస్తుంది. అలాగా లైఫ్లో మీ ఒక థింకింగ్ ప్యాటర్న్ మీరు మార్చాలి. మీరు వచ్చి మస్ట్ బికమ్ థాట్ ఇంజనీర్స్. ఎట్లా ఇంజనీర్ బిల్డింగ్ కడతాడో ఆ మరి థాట్ని మార్చాలా వచ్చి మీరు. అది మీరు మైండ్ని వాడి మార్చాలి. ఆ థాట్ ఇంజనీర్ చేసుకుని థింకింగ్ స్టైల్ అంతా మార్చుకోవాలా. మీకు ఏదేది ఉందో అవన్నీ చూడాలి, కానీ ఏది లేదో దాని గురించి వరి చేసుకోకూడదు. ఇల్లు ఉందా దాన్ని చూడండి, భార్య ఉందా దాన్ని గమనించండి, కారు ఉందా దాన్ని చూడండి, బిడ్డ ఉందా దాన్ని చూడండి. అన్నీ పాజిటివ్గా చూడండి. నెగిటివ్గా చూస్తే నో వాల్యూ అట్ ఆల్ వచ్చి ఆ ప్రోగ్రామే నెగిటివ్ అయిపోతుంది. ఈ నెగిటివ్ని పాజిటివ్గా మార్చాలంటే మన ఒక ఎమోషన్ అంటే భావము, దాన్ని మార్చాలి. అదే మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ ఇప్పుడు ఒక లారీ ఒక కారు పోయి మట్టిలో చిక్కుండి పెట్టుకోండి, చిక్కుంటే తిప్పి కదలని మాది అక్కడనే బుర్ర పోతూ ఉంటుంది. అలాగా ఒక ఎమోషన్లో చిక్కుంటారు కొందరు. అదే థాట్స్ తిప్పి వాళ్ళు అలాగ పలికారు, అలాగ చేసి అదే థాట్స్ రాత్రి పగులు, అదే భావాలు. భార్య అదే మాట్లాడుతుంటుంది, భర్త అదే మాట్లాడుతుంటాడు, లేదా ఎవరు అదే మాట్లాడుతుంటారు పెట్టుకోండి. మీరు చిక్కున్న కేసులు వచ్చి మీరు. సో మీ భావాలు చిక్కున్నాయి. మీ భావాలు చిక్కున్న దానివల్ల మీ బాడీ పాస్చర్ను మారిపోతుంది. మీ బాడీ పాస్చర్ మారిపోతుంది, మీ ఊపిరి మారిపోతుంది, మీరు చూసే పిక్చర్స్ మారిపోతుంది, మీ వర్డ్స్ మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. సో లారీ చిక్కున్నట్టు చిక్కున్న మట్టిలో అక్కడనే ఉన్నారు మీరు. సో మీరేం చేయాలంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా మార్చాలా. మీ మైండ్లో వచ్చే పిక్చర్స్ మార్చాలా, భావాలు మార్చాలా, బాడీ పాస్చర్ మార్చాలా, బ్రీతింగ్ మార్చాలా, థాట్స్ మార్చాలా. ఇవి స్టెప్ బై స్టెప్ ఒక మనిషి ఒక 40 డేస్లో మార్చేయవచ్చు. వీటిని మార్చడం ఎట్లంటే ఆ లారీని బట్టి మనం తోసినట్టుగా తిప్పి బయట మట్టిలోంచి సో కదిలేస్తాం మనం. అప్పుడు ఈ ప్రోగ్రామ్ మారిపోతుంది. ఆ ప్రోగ్రామ్ మారిపోతే లైఫ్లో తర్వాత ఒకే మిరకల్ వస్తూ వచ్చేది. మీకు ఎందుకు మిరకల్ జరగలేదంటే ఎవరికి జరగలేదో మీరు ఆ నెగిటివ్ ప్రోగ్రామ్ చిక్కున్నారు మీరు. సో ఎన్ని దీక్షలు ఇస్తేనో ఎన్ని ఇస్తేనో మీరు కదలంటున్నారు, అక్కడనే ఉన్నారు. ఎందుకంటే మీరు కొంచెం కూడా ప్రయత్నం చేసి మీ భావాలు మోస్ట్ ఇంపార్టెంట్. బాడీ పాస్చరు, మీ బ్రీతింగు, మీ థాట్స్, మీరు యూజ్ చేసే వర్డ్స్ బాగా గమనిస్తే మీ వర్డ్స్ బాగానే ఉండదు. నాకాడ వస్తాను దర్శనం వచ్చి అది లేదు భగవాన్, ఇది లేదు భగవాన్. ఒకరు కూడా అది ఉంది ఇది ఉంది చెప్పేది సరిగా వచ్చేది, ఆ లేదు లిస్టే ఉంటుంది. సో మైండే కంప్లీట్లీ నెగిటివ్. మిరకలు జరిగి ఉంటాయి, బాగుంటే కూడా ఎత్తిందా నెగిటివ్గా వస్తుంది వచ్చేది. అది సరిలేదు, ఇది సరిలేదు, ఇట్లా ఉంటుందే కానీ. సో ఫుల్గా అక్కడ చిక్కున్నారు వచ్చి మీరు. సో మీ థాటే సరిలేదు. థాట్ సరిలేనప్పుడు బ్లెస్సింగ్ ఇస్తే కూడా సరిగా పనిచేయదు వచ్చేది. సో మీరేం చేయాలంటే ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నేను నా థాట్స్ మార్చేస్తాను, నా మైండ్లో పోయే బింబాలు పిక్చర్స్ మార్చేస్తాను. ఆ వర్డ్స్ చాలా కీ. నోట్లో అంటే ఈ వర్డ్స్ బట్టి ఉంది ఆ బ్రీతింగు, ఆ ఇమోషను, ఆ పిక్చరు. సో వర్డ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలా. సో ఇది నాకు కావాలంటే ఇది కావాలండి చెప్పాలా భర్తతో, ఇది లేదండి చెప్పకూడదు. అంత నగలు కావాలండి, చీరలు కావాలండి, చీరలు లేవు, నగలు లేవు. అప్పుడు ఆ వర్డ్స్ అయినట్టుగా ఆ భావాలు, ఆ బ్రీతింగు, ఆ బాడీ ప్యాటర్న్ మారిపోవడం, ఆ నెగిటివ్ ప్రోగ్రామ్ ట్రిగర్ అయిపోతుంది. ఆ నెగిటివ్ ప్రోగ్రామ్ వెరీ పవర్ఫుల్.
సో ఉండే డబ్బులు వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేది. సో ఇది మీరు మార్చుకుంటే ఆ ప్రోగ్రామ్ మార్చేస్తారు. ప్రోగ్రామ్ మార్చేస్తే లైఫే మారిపోయింది. ఇంకా సరే ట్రై చేయండి. ఇది వెరీ వెరీ ఈజీ వచ్చేది, సింపుల్. చేసిన వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ భగవాన్. బయట ప్రపంచంలో చాలా మంది అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? ఈ అనారోగ్య సమస్యలకు ఈ నెగిటివ్ ప్రోగ్రామింగే కారణం. ఇది ఏమవుతుందంటే వాళ్ళు నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఉంది. దానివల్ల ఈ అన్కాన్షియస్ మైండ్లో ఒక స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు ఈ చేతనమైన మనసులో ఒక స్ట్రెస్, అది మీకే తెలుసు బాగా మీకు. అయితే ఈ అచేతన మైండ్లో ఒక స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వచ్చిన వెంటనే ఈ అచేతన మనసు ఏం చేస్తుందంటే, సరే చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది దాంట్లో. ఈ ఎనర్జీలో జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే పెట్టుకుంటేనే బతకని వీలవుతుంది. సో అది ఏం చేస్తుందంటే సెల్స్కి పోయే ఎనర్జీని స్టాప్ చేసేయండి అంటుంది అన్కాన్షియస్ మైండ్. సెల్స్కు అప్పుడు ఆ సప్లై తగ్గిపోతుంది, బ్లడ్ సప్లై ఆటోమేటిక్, అది మూసుకుంటుంది సెల్స్. సో లోపల ఉండే గార్బేజ్ డస్ట్ అంతా బయట తీయాలా. సో అది తీని మానలేదు. లోపల ఆక్సిజన్ పోవాలా, న్యూట్రిషన్స్ పోవాలా, అది కట్ అయిపోతుంది. సో ఆ సెల్స్ మెల్లిగా దే బిగిన్ టు డై, చచ్చిపోతాయి. అవి చచ్చిపోను టిష్యూస్ పోయేస్తాయి, టిష్యూస్ పోయి ఆర్గన్స్ పోయేస్తుంది. ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది మాత్రం కాదు, ఇప్పుడు పవర్ తక్కువ పెట్టుకోండి, మనం చేస్తాం సరే ఏసీ వద్దు ఫ్యాన్ పెట్టుకో, తగ్గించుకుంటాం కదా మనం. అలాగా ఇది ఏం చేస్తుందంటే ఈ ఎనర్జీ తగ్గిన వెంటనే ఈ అన్కాన్షియస్ మైండ్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటారు, ఆ ఇమ్యూన్ సిస్టాన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. అది చూసుకుంటానే తర్వాత అది నాట్ సో ఇంపార్టెంట్ అనేసి ఆఫ్ అయిపోతుంది స్విచ్. మన బాడీలో మన హెల్తీగా ఉండాలంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మన క్యూర్ అయ్యేది నాట్ బికాస్ ఆఫ్ డాక్టర్స్ మెడిసిన్స్, మన క్యూర్ అయ్యేది బికాస్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. డాక్టర్స్ మెడిసిన్స్ ఆర్ హెల్ప్ఫుల్ అంతదా. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ వైటల్, దాని అది ఇట్ ఈస్ స్విచింగ్ ఇట్ ఆఫ్. ఎందుకంటే దాని ఎనర్జీ వేరే జాగా కావాలి. సో ఇమ్యూన్ సిస్టమ్ అవుట్, అక్కడ సెల్స్కి నో సప్లై. సో అదే అనారోగ్యానికి కారణం వచ్చి. సో మనం ఏం చేయాలంటే ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉండే స్ట్రెస్లో రిమూవ్ చేయాలి. దానిగా మనం ఆరోగ్య దీక్ష పెట్టున్నాం. మనం ఆరోగ్య దీక్ష చేసేప్పుడు ఈ దీక్ష అక్కడ పోయి అన్కాన్షియస్ మైండ్లో ఉండే ఒక స్ట్రెస్ తీసేస్తుంది. అది ఫుల్గా తీసేస్తే ఆటోమేటిక్గా సెల్స్ విల్ బికమ్ యాక్టివ్, ఇమ్యూన్ సిస్టమ్ విల్ బికమ్ యాక్టివ్, హెల్ప్ చేస్తుంది. సో ఫ్యూచర్లో పోను మన మెడికల్ హెల్ప్ లేకుండానే వీ కెన్ బికమ్ హెల్తీ. అయితే మీరు తీసుకోవాలి ప్రాపర్గా ఆ దీక్ష. దానికి కూడా ఆ లాంగ్వేజ్ని మార్చుకోవాలా, ప్రోగ్రామింగ్ మార్చుకోవాలా. ప్రాపర్ క్యాన్సర్ లేకుండా చూడాలా, నేను బాగున్నా అని చెప్పాలా, ఈ మాత్రం మార్చుకోవాలి. ఆ లాంగ్వేజ్ మార్చుకుంటే అప్పుడు అన్కాన్షియస్ ఈజీగా మారిపోతుంది. భగవాన్, స్పెషల్ ప్రాసెస్ అంటే ఏమిటి భగవాన్? అది పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏమిటి? స్పెషల్ ప్రాసెస్ ఎందుకంటే ఒకటి వచ్చి మీకు ముక్తి ఇయ్యను, అది స్పెషల్ ప్రాసెస్ వచ్చేది. ఇంకోటి ఉంది కదా సూపర్ ప్రాసెస్ వచ్చేది, అది వచ్చి ఆ 70,000లో మీరు మెంబర్ అయ్యేదానికి. స్పెషల్ ప్రాసెస్ వేరు, సూపర్ ప్రాసెస్ వేరు వచ్చేది. సో ఈ 64 ఏళ్ళ మీరు మెంబర్ అవ్వాలంటే మీకు పవర్ఫుల్ అంతర్యామిని కావాలి. తర్వాత ఆ గుర్రం కావాలి, ఆ తెల్ల గుర్రం. ఇప్పుడు ఈజిప్ట్లో అంతా అదే గెలడానికి కదా, అక్కడ గుర్రం ఉండింది. అక్కడ అదే గుర్రం మీకు రావాలా, ఒక్కొక్కరికి వాళ్ళ గుర్రం రావాలి. ఆ గుర్రం బైక్ మీరు పోవాలి. మీరు ఎక్కడ కాకుండా పోవచ్చు ఆ గుర్రం బైక్ ఎక్కుంటే మీరు చైతన్యంలో. సో ఆ గుర్రం కావాలి. రెండోది వచ్చి కత్తి కావాలి, ఆ లైట్లో ఉంటుంది ఆ కత్తి, అంటే తల ఎగిరిపోతుంది మనిషికి వచ్చేది. ఆ కత్తి కావాలి. చాలామంది పొందేశారు ఇంగ్లీష్ వాళ్ళంతా. సో ఇప్పుడు పొద్దుతా ఉన్నారు కొందరు అక్కడ టెంపుల్లో. సో అంతర్యామి ఒకటి, రెండోది వచ్చి గుర్రము, మూడోది వచ్చి కత్తి, నాలుగోది అమృతం తాగాలి. ఇక్కడ తలుచుకుంటే అమృతం తాగాలి. ఇక్కడ 2 చక్రాస్ ఉన్నాయి ఇక్కడ, దాని పేరు లలాన చక్రాసు. అవి యాక్టివేట్ అయ్యి అట్నే వస్తూ ఉండాలి, అమృతం వచ్చింది, ఆనందంగా ఉంటుంది. 4, 5 సత్యలోకం వెళ్ళి అక్కడ గ్రేట్ హాల్ లోపల మిమ్మల్ని అలౌ చేయాలా. అక్కడ పోయి మీరు ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలా. ఎవరితో ఫ్రెండ్సో, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, బుద్ధుడు, క్రైస్తు, అలాంటి వాళ్ళతో, రామస్వామి కుప్పస్వామితో కాదు. సో అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలా. ఇవి చేసుకుంటే 5 క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఐఐఎంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా, అలాగా ఈ 64,000 మెంబర్ అవ్వాలంటే ఈ 5 పొందాలి. ఈ 5 ఎగ్జామ్స్. ఎందుకు ఇది? ఎంట్రన్స్కు
ఎగ్జామ్ కాదు, ఎంట్రన్స్కి వచ్చేది. ఎంట్రీ అయిన తర్వాత ఒక బ్రహ్మాండమైన ముక్తి వస్తుంది. అప్పుడే ఆ మెంబర్ అవుతారు మీరు 64,000లో. అది లేకపోతే ఈ స్పెషల్ ప్రాసెస్లో సింపుల్ ముక్తి అంతే. సూపర్ ప్రాసెస్లో వచ్చి ఆ 70,000 అంటాం కదా, అంటే 64,000 అది యాక్చువల్ నెంబర్ 70,000. దాంట్లో వచ్చి మీరు మెంబర్స్ అయిపోతారు. సో ఇవంతా మీకు బాగా తపన ఉండాలి మీకు. రెండోది, దీంట్లో మెంబర్ అవ్వాలంటే ఆర్థిక సమస్య ఉండకూడదు, పెద్ద హెల్త్ ప్రాబ్లం ఉండకూడదు, బాంధవ్యాల ప్రాబ్లం ఉండవు. ఇవంతా ఉంటే వేస్ట్. అటువంటి వాళ్ళకి ఇవంతా రాదు. అవంతా ఒక లెవెల్ హ్యాండిల్ చేసేస్తే అప్పుడే ఇదంతా మీరు పొందుతారు మీరు. సో ఫస్ట్ 5 పొందాలా, లాస్ట్లో ఆ గ్రాండ్ ముక్తి. అప్పుడు తలుచుకుంటే మీరు అక్కడ పోతారు, ఆ గ్రేట్ హాల్కు, అక్కడ వాళ్ళతో పలుకుతారు. చనిపోయిన తర్వాత వాళ్ళతో కలిసిపోతారు మీరు, వాళ్ళతో ఉంటారు మీరు, ఆ క్లబ్లో ఉంటారు మీరు. అటువంటి క్లబ్. ఆ క్లబ్ ఎలాంటి క్లబ్ అంటే, ఈ సృష్టి ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పట్లోంచి ఎందరు మహానుభావులు వచ్చారో వాళ్ళందరూ ఉన్నారు ఆ క్లబ్లో. వాళ్ళ క్లబ్లో మీరు చేరిపోతారు మీరు. సో అందుకు ఆ ప్రాసెస్ పెట్టున్నాము. అది ఒక ప్రాసెస్ ఉంటుంది, రెండో సూపర్ ప్రాసెస్, 3 ఈ మారిపోతూ ఉంటుంది. లాస్ట్ సూపర్ ప్రాసెస్ వచ్చి సూపర్ ప్రాసెస్సే 42 days అవను. దానికి మీరు తయారుగా ఉండాలి మీరు లేదండి నాకు ఇంట్లో పని ఉంది, ఆ పని ఉంది అంటే అంతే, వీలు కాదు. సో అలాంటి వాళ్ళకే అది. బాంధవ్యాలలో నిజమైన ప్రేమను కనుక్కోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీ భార్యనో భర్తనో మీరు చూసిన వెంటనే మీకు ఆ ఇమేజెస్ అన్నీ వస్తాయి ఫ్రమ్ ద పాస్ట్. ఇమేజెస్ అంటే బింబాలు, ఏదేదో అభిప్రాయాలు బింబాలతో ఉంటాయి కదా, అవన్నీ వస్తుంది. దాని ద్వారాగా మీరు చూస్తున్నారు మీ భార్యనో మీ భర్తనో వచ్చి మీరు. అలాగ చూసేప్పుడు నేను పలికే ఆ ఆనందం మీకు రాదు వచ్చి మీకు. సో ఆ బింబాలు లేకుండా రిలేట్ చేయాలా. ఎలా వీలవుతుంది? ఇప్పుడే మీకు పెళ్ళి అయి ఉంటే బింబాలు ఉంటాయా? మీకు ఉండదు కదా. అలాగా ఎవ్రీడే మీ భార్య వచ్చి మీకు కొత్తగా ఉండాలా, మీ భర్త మీకు కొత్తగా ఉండాలా, మీ బిడ్డలు మీకు కొత్తగా ఉండాలి. మీకు ఆ మైండ్ ఇంటర్ఫీర్గా కాకూడదు. మీకు కదా పెద్ద మూటలాగా ఉంది కదా ఆ మైండ్. మీకు ఆ మైండ్లో మీ చిక్కున్న కాలము మీకు బాంధవ్యాల్లో మేము పలికే ఆ ఆనందం రాదు. ఏదో ఆనందం వస్తుంది అంతదా. చీర తీసిస్తే భర్త ఒక ఆనందం, లేదు ఏదైనా నగలు కొనిస్తే ఒక ఆనందం. ఆ ఆనందం కాదు మన పలికేది. లేదు భార్య కొంచెం బాగుంటే ఆనందం, ఆ ఆనందం కాదు మన పలికేది. ఇది కంప్లీట్గా వేరు. దీనికి మనసులోంచి ఫ్రీ అవ్వాలి దీనికి, అప్పుడే ఇది పొందుతారు. అది ఇవంతా కూడా ఎక్కడ వస్తుందంటే, ఒకటి స్పెషల్ ప్రాసెస్, లేదు సూపర్ ప్రాసెస్లో రావాలా. ఒక ప్రాసెస్ రాదు, అదే ఎన్నోసార్లు అటెండ్ కావాలి. కొందరు లక్లో వచ్చేస్తుంది ఒకేసారి వచ్చేది. అప్పుడు మీరు దీన్ని పొందుతారు మీరు. భగవాన్ 70,000 మందికి ధ్యానము దీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? దానికి మేము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మోస్ట్లీ ఇంకా బై ఆగస్ట్ స్టార్ట్ అయిపోతుంది ఆ ప్రాసెస్లో. ఎవరంతా బాగా కాంట్రిబ్యూట్ చేసి ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, బాగా సేవ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ స్పెషల్గా చేస్తున్నాం ఈ 70,000ని. వాళ్ళు స్పెషల్ పీపుల్ వచ్చి వాళ్ళు ఏమీ సేవ చేయని వాళ్ళకి ఆ స్థితి ఇస్తే మేము చాలా కష్టపడి ఆ స్థితిని ఇవ్వాలా. అది వేస్టే కదా వచ్చేది. సో సేవ చేసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళ వల్ల ప్రపంచానికి ఆదాయం. ఇది ప్రపంచానికి 70,000 దీపాల్లాగా. దీనివల్ల ప్రపంచానికి బెనిఫిట్. ప్రపంచం వచ్చి చీకటిలో ఉంది. సో 70,000 లైట్ హౌసెస్ లాగా ఇవి. సో ఇది ఎవరికి వీలు అవుతుంది? సేవ చేసిన వాళ్ళకి ఇస్తే ప్రపంచానికి ఆదాయం, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. సో ఎవరెవరంతా సేవ చేస్తున్నారో వాళ్ళంతా దీనికి సెలెక్ట్ అవుతారు. మీరంతా సేవక్సే కదా మీరు. సో అయిపోతారులే.